హలో ఎవ్రీవన్. అయితే ఈ వీడియోలో మనకి ఆర్‌పీఎఫ్ ఎగ్జామ్ మనకైతే ఎప్పుడు 2 మార్చ్ నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. 18థ్ మార్చ్ వరకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి గదా! సో, దాని గురించి కొంచెం అవగాహన తెలుసుకుందాం. అంటే అన్నీ అటెంప్ట్ చేస్తే ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందా? అసలు ఏం అటెంప్ట్ చేయాలని చెప్పేసి కొద్దిగా బేసిక్‌గా నేర్చుకుందాం. చూడండి ఒకసారి వీడియో. ఫస్ట్ అయితే ఏందంటే మనకి ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్స్ మనకి 2 మార్చ్ నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాయి. దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే 4208 అయితే ఉన్నాయి. ఒకసారి గుర్తు చేస్తున్నాను. దీంట్లో అయితే నెంబర్ ఆఫ్ క్వెషన్స్ మనకి 120 ఉన్నాయి. దాంట్లో జీకే వచ్చేసి 50, అర్థమెటిక్ వచ్చేసి 35, రీజనింగ్ వచ్చేసి 35. ఓకేనా. సో, నెగెటివ్ మార్కింగ్ ఉందా అంటే యెస్, నెగెటివ్ మార్క్ వచ్చేసి 1/3 అనమాట. అంటే 1/3 అంటే నీకు ఒకవేళ 3 కరెక్ట్‌లు అయిపోతే ఒకటి రాంగ్ అనేటువంటిది నీకు కట్ అయిపోతది. సారీ, 3 రాంగ్ అయిపోతే ఒకటి కరెక్ట్ నీకు మైనస్ అయిపోతదన్నమాట. సో, ఇందులో ఒకసారి చూసుకుంటే మనము ఇంతకుముందు ఎస్ఎస్‌సి జీడీ కానిస్టేబుల్‌లో 1/4 ఉంది. 1/4 నెగెటివ్ అంటే చాలా లెస్ అది. సో, కాబట్టి నువ్వు ఒకవేళ 80కి 80 అటెంప్ట్ చేస్తే ఏ విధంగా ఉండే అప్పుడు? సో, ఒకవేళ నేను 80 అటెంప్ట్ చేసిన, అందులో ఒకవేళ 40 కరెక్ట్ అయిపోయినాయి, 40 రాంగ్ అయిపోయినాయి. 40 కరెక్ట్ అయిపోతే మనకి ఎస్ఎస్‌సి జీడీలో ఇంటూ 2 ఒక క్వెషన్‌కి ఇంటూ 2 మార్క్స్ ఉండేది. సో, కాబట్టి అప్పుడు మనకి 40 ఇంటూ 2 వచ్చేసి 80 మార్క్స్ అని చెప్పేసి యేసుకున్నాం. నెగెటివ్ మార్క్‌కి ఏందంటే అప్పుడు 1/4 కాబట్టి అప్పుడు 10 నెగెటివ్ అయిపోతే 80 - 10 అంటే 70 స్కోర్ వచ్చింది. ఒకవేళ అన్ని అటెంప్ట్ చేస్తే. మరి ఆర్‌పీఎఫ్‌లో అన్ని అటెంప్ట్ చేసుకోవచ్చా అంటే, సో, మనము చేసుకోవద్దు. చేసుకోవద్దు అనైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చేసుకుంటే మనకి ఏ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఒకవేళ 50-50 కాకుండా ఈ 120 క్వెషన్స్‌లో నువ్వు 70 క్వెషన్స్ కరెక్ట్ పెట్టినవు, 50 క్వెషన్స్ రాంగ్ పెట్టినవు. 1/3 నెగెటివ్ కాబట్టి నీకు 50/3 అంటే 70 నెగెటివ్ పోతే 70 - 17 అంటే 53 ఉంటది. దీనికంటే ముందు మనకి ఎంత స్కోర్ వస్తే ఈసారి జాబ్ రావడానికి ఛాన్స్ ఉందంటే, సో, మనమైతే ఒక 70+ అయితే టార్గెట్ పెట్టుకోవాలి. 70+ వస్తే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటది. సో, కాబట్టి మన టార్గెట్ అయితే 70-75+ పెట్టుకోవడం ఉత్తమం. ఇక మనకి ఎగ్జామ్‌లోకి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఉన్నటువంటిది జీకే వచ్చేసి 50 క్వెషన్స్, అర్థమెటిక్ 35, రీజనింగ్ 35 కదా! సో, ఏది ఫస్ట్ అటెంప్ట్ చేయాలని చెప్పేసి ఒకసారి నేర్చుకుందాం. ఏది ఫస్ట్ అటెంప్ట్ చేయాలంటే, సరే, దీనికంటే ముందు దీన్ని కంప్లీట్ చేసుకుందాం. ఒకవేళ ఇప్పుడు 120 పెడితేనేమో ఇట్లుంది. మరి అన్నీ పెట్టాలా వద్దా అంటే, సో, ఎవరికైతే ఒక 60-70 కరెక్ట్ అయితే రావడానికి ఉందో, సో, వాళ్ళేందంటే మాక్సిమం ఇంకొక 20 వరకి మీకు 50-50 తెలిసినవి పెట్టేసి, సో, వదిలిపెట్టండి. ఒకవేళ నీకు 40-50 తెలిసినవి ఉందనుకో, అప్పుడు నువ్వు 120 పెట్టినా తప్పులేదు. సరే, కానీ నువ్వు తెలిసినయే ఒక 60 వరకు పెట్టి, తెలిసినయే ఒక 60 వరకు పెట్టి 65 పెట్టినావనుకో, సో, నెగెటివ్‌లోకి అంటే తెలియని క్వెషన్స్ పెట్టడానికైతే వెళ్ళొద్దు. ఎందుకంటే మనకి నెగెటివ్ ఎక్కువ, ఇప్పుడు నెగెటివ్ తక్కువ ఉంది అంటే ఎక్కువ ఉందనుకోవాలి. నెగెటివ్ ఎక్కువ ఉంది అంటే, ఎందుకంటే 1/3 నెగెటివ్ కాబట్టి, సో, మనం తెలిసినవి పెట్టుకోవడమే ఉత్తమం. సో, ఇక్కడ నీకు రాస్కోర్ ఇక్కడ 53 వస్తే దీని ప్లస్ నార్మలైజేషన్ కూడా ఉంటుంది. సో, నార్మలైజేషన్ అనేటువంటిది సెకండరీ. సో, ఫస్ట్ ఏందంటే మనము జీకే అటెంప్ట్ చేయాలి. సో, జీకేలో మనకి 50 క్వెషన్స్ కదా! సో, జీకేలో ఏందంటే ఫస్ట్ తెలిసినయన్ని, జీకే ఏందంటే వన్ వర్డ్ క్వెషన్స్ ఉంటాయి కాబట్టి, సో, నువ్వు ఈజీగా జీకేనైతే క్లియర్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. సో, ఎవరైతే ఎగ్జామ్ లాస్ట్‌కి ఉంటుందో వాళ్ళు ఈ ఆర్ఆర్‌బీలో ఆర్‌పీఎఫ్ గాని, మనకి రైల్వే ఎగ్జామ్ ఏదైనా గాని, ఎన్‌టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు. సో, మీరు కొంచెం ఫోకస్ చేయాల్సింది ఏందంటే జనరల్ సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. జనరల్ సైన్స్‌లో దీనికి బయాలజీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు. సో, బయాలజీ మీద కూడా ఎక్కువ క్వెషన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద కొంచెం ఇంపార్టెంట్‌గా ఫోకస్ చేయండి. దాంతో పాటు హిస్టరీ, పాలిటీ, మీకు జాగ్రఫీ, ఎకానమీ ఎవరికైతే మీరు టచ్ లేదో ఆళ్ళైతే పక్కన పెట్టండి. హిస్టరీ, జాగ్రఫీ, మీకు పాలిటీ. హిస్టరీలో ఏందంటే మీరు యాన్షియంట్ ఇండియన్‌కి వచ్చేసి మనకి ఎవరు అంటే డైనాసిటీ ఎవరు, ఫౌండర్స్ ఎవరు నేర్చుకోండి. అండ్ ఏమన్నా బుక్స్ ఉంటే ఆ బుక్స్ గురించి నేర్చుకోండి. ఆ తర్వాత నువ్వు మోడర్న్ హిస్టరీకి వచ్చినట్లయితే డేట్స్ అయితే వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏందంటే ఐఎన్సీ మీటింగ్స్ ఉంటాయి. ఐఎన్సీ మీటింగ్స్ మనకి డేట్‌తో సహా అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి అలా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటది. సో, కాబట్టి మనము యాన్షియంట్ హిస్టరీకి వచ్చేసి డేట్స్ అంటే ఇయర్స్, డేట్స్ కూడా ఎక్కువ ఫోకస్ చేయాలి. సో, నువ్వు మిడివల్ హిస్టరీ గాని, మోడర్న్‌లో డేట్స్ ఎక్కువ ఫోకస్ చేయాలి. మిడివల్‌లో వచ్చేసి సో, ఫౌండర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దాని తర్వాత మనము సో, జీకే గురించి అట్లా చెప్పిన. సో, హిస్టరీకి వచ్చినట్లయితే, పాలిటీకి వచ్చినట్లయితే ఏంటంటే బేసిక్‌గా నువ్వు ఆర్టికల్స్ నేర్చుకోవాలి. సో, పాలిటీలో ఆర్టికల్స్ నేర్చుకొని ఆ తర్వాత నీకు రాజ్యాంగబద్ధ సంస్థల యొక్క ఆర్టికల్స్ వెరీ ఇంపార్టెంట్. అయితే కాగ్ కావచ్చు, అటార్నీ జనరల్ కావచ్చు, నీకు ఎలక్షన్ కమిషన్ కావచ్చు, మనకి యూపీఎస్సీ కావచ్చు, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు. సో, మనకి నెంబర్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి రాజ్యాంగబద్ధ సంస్థలు గాని, చట్టబద్ధ సంస్థలు గాని వీటి యొక్క ఆర్టికల్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ ఈ ముగ్గురు గురించి కూడా వెరీ ఇంపార్టెంట్, చూసుకోవడానికి ప్రయత్నం చేయండి.
పాలిటీలో అంటే రివిజన్ పర్పస్గా చెప్తున్నాను. ఇంకో వీడియో చేస్తాను నెక్స్ట్ నేను వితిన్ 2 డేస్లో. అదేంటంటే ఎగ్జామ్ టిప్స్ అని చెప్పేసి ఒక వీడియో చేసి సో దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అని చెప్పేసి ఇంకా అదే వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, లేదంటే ఇంకో వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. జీకేలో వచ్చేసి ఈ విధంగా పాలిటీ, హిస్టరీ. సో ఇక నువ్వు జాగ్రఫీ చేసినట్లయితే కరెంట్ జాగ్రఫీ మీద కూడా కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. సో దాంతోపాటు నువ్వు ఏవైతే ఇప్పటివరకు చదువుకున్నావో వాటిని మాత్రమే రివిజన్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయి. ఇంకా ఎక్స్ట్రా చదువుకున్నాం అనుకో మనకేంటంటే ఇప్పుడు ఈ లాస్ట్ టైంలో మనము చాలా కన్ఫ్యూజన్గా అయిపోతాం. ఎక్కువ కొత్తవి చదవడం వల్ల ఉన్నవి చదివింది ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోయి మనం మిస్టేక్ చేయడానికి ఛాన్స్ ఉండేది. కాబట్టి నువ్వు కొత్తవి చదవడం అయితే పక్కన పెట్టాలి. ఆ తర్వాత సెకండ్ రీజనింగ్ చేయాలి. రీజనింగ్లో కూడా ఫస్ట్ ఒక క్వశ్చన్ని ఒకసారి చేసేసి రెండోసారి ట్రై చేయి, మూడోసారి మాత్రం ఆ క్వశ్చన్ ఎంత ఈజీ అయినా పర్లేదు దాన్ని వదిలిపెట్టు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఎస్ఎస్సి జీట్లో కూడా చాలామంది చెప్పింది ఏంటంటే టైం మిగలలేదు అంటారు. టైం ఎందుకు మిగలలేదంటే నువ్వు ఒక క్వశ్చన్కి ఎంత టైం ఉండాలో అంత టైం మాత్రమే మనం యూటిలైజ్ దానికి కేటాయించాలి. సో రీజనింగ్లో ఈజీ క్వశ్చన్ అని చెప్పేసి దాన్ని పట్టుకొని నువ్వు అక్కడ కూర్చున్నావు అనుకో ఉన్న టైం మొత్తం ఎగిరిపోతుంది. సో కాబట్టి ఎంత ఈజీ క్వశ్చన్ అయినా కానీ ఒకసారి ట్రై చేయి, ఇంకొకసారి ట్రై చేయి. సో మూడోసారి ట్రై చేయకు. దాన్ని నీకు కావాలంటే మార్క్స్ రివ్యూ పెట్టుకో, నీకు డౌట్ ఉంటే. లేదు అంటే తర్వాత చేస్తా అంటే నువ్వు తర్వాత మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకొని అప్పుడు రీజనింగ్లో వేసేయి. రీజనింగ్లో ఎందుకంటే టైము మనకి బొక్క అయ్యేది రీజనింగ్లోనే. సో జీకే ఏంటంటే ఫస్ట్ అన్ని జీకే తెలిసినవి అన్నీ పెట్టేసుకుంటూ పోతావు, ఆ తర్వాత రీజనింగ్ వస్తావు. రీజనింగ్ కూడా ఒక క్వశ్చన్ని 1-2 సార్లు ట్రై చేస్తావు, లేదు అంటే దాన్ని వదిలిపెడతావు. ఆ తర్వాత అర్థమెటిక్ వాళ్ళకి వచ్చినట్లయితే సో నీకు ఫస్ట్ వచ్చినాయి అర్థమెటిక్ ఒకసారి క్వశ్చన్లు చూడండి. ఎందుకంటే ఇక్కడికి ఇప్పుడు జీకేని రీజనింగ్ పెట్టేసరికి నీకు టైం అనేటువంటిది మ్యాక్సిమం అయిపోవడానికి వస్తుంది. అప్పుడు నువ్వేంటంటే అర్థమెటిక్ నువ్వు ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ నీకు ఈజీ క్వశ్చన్స్ నీకు లాస్ట్కి ఉండొచ్చు. సో నువ్వేంటంటే ఫస్ట్ క్వశ్చన్ పట్టుకొని నువ్వు అదే చేసుకుంటుండేసరికి రాని క్వశ్చన్ కూడా ట్రై చేసుకుంటుండేసరికి సో నీకు టైం అయిపోతుంది. టైం అయిపోయి నువ్వు లాస్ట్ అప్పుడు ఫాస్ట్గా చూసరికి నీకు వెనకాల మొత్తం వచ్చిన క్వశ్చన్సే ఉంటాయి. ఇఫ్ ఇన్ కేసు నువ్వు ఆఫ్లైన్ ఎగ్జామ్ అనుకో ఫస్ట్ పేపర్ మొత్తం ఒకసారి ఒక 5 నిమిషాల్లో చూసి ఎక్కడైతే నీకు అర్థమెటిక్లో ఈజీ క్వశ్చన్ ఉందో దాన్ని అటెంప్ట్ చేస్తాం. సో ఈవెన్ ఇక్కడ కూడా మన కంప్యూటర్ బేస్ ఎగ్జామ్లో కూడా ఏం చేస్తామంటే నువ్వు ఒకవేళ నెక్స్ట్ ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఒకసారి చూడు, ఫార్వర్డ్ చేసేసి నీకు వచ్చిన క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయో చూసేసుకో. సో నీకు వచ్చిన క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో వాటిని చేయడానికి అయితే ప్రయత్నం చేయి. ఎందుకంటే చాలా మంది ఇక్కడనే మార్క్స్ లాస్ అయిపోతారు. వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటారు. సో ప్రిపేర్ అయ్యి ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకపోతారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో కానీ వాళ్ళు పేపర్ మొత్తం పూర్తి చేయక వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న క్వశ్చన్ మాత్రమే చూసుకుంటూ దాని దగ్గరే టైం వేస్ట్ చేస్తారు. ఆ క్వశ్చన్ రాకున్నా కానీ దాన్ని ఇంకోటి ట్రై చేసుకుంటూ సో టైం వేస్ట్ చేస్తారు. కాబట్టి మీకు వచ్చిన క్వశ్చన్స్ వెనకాల ఉండుంటాయి. సో నువ్వు అర్థమెటిక్లో ఏంటంటే ఒకసారి నీకు వచ్చిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి మనకి ఏం లేదు కర్సర్ని ఒకసారి ఫాస్ట్గా ఫార్వర్డ్ చేసేసి చూసుకోవచ్చు. సో రీజనింగ్ పెట్టేస్తావు. ఓకేనా. సో జీకే, రీజనింగ్, అర్థమెటిక్ సో మీకు తెలిసినవి అయితే ఫస్ట్ అటెంప్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మనకైతే నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే మ్యాక్సిమం చాలా బెటర్ పోస్టులు అవి 4208. దీనికి ఆల్ ఓవర్ ఇండియా కట్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి సో మనకి March 2 ఎవరికైతే ఎగ్జామ్ ఉంటుందో సో వాళ్ళు కొత్త ఏం చదవక ఇప్పుడు ఉన్న ఇయర్నే ప్రిపేర్ అయ్యండి. ఇక ఎవరికైతే March 18 ఉందో మీరు టెస్టులు రాసుకుంటే ఇంకొక 5 డేస్ వరకు టెస్టులు రాసుకొని దాన్ని రివిజన్ చేసుకోండి. సో లేదు అంటే మీరు చదువుకునే రివిజన్ చేసుకోండి. టెస్టులు రాసుకుంటే ఏంటంటే లాస్ట్ టైంలో సో ఈ లాస్ట్ మూమెంట్లో మీరు టెస్టులు రాసుకోవడం వల్ల ఒకవేళ లో స్కోర్ వచ్చిందనుకో మీరు డౌన్ అయిపోతారు. సో కాబట్టి ఈ టెస్ట్లను పక్కన పెట్టి నువ్వు చదువుకున్నవి నువ్వు ఏదైతే షార్ట్ నోట్స్గా ప్రిపేర్ చేసుకున్నావో లేదు అంటే ఆల్రెడీ నువ్వు చదువుకున్న నోట్స్ని వీలైతే రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకో. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే చదివినే నువ్వు రివిజన్ చేసుకోవడం వల్ల నీకు ఎగ్జామ్లో ఆప్షన్ని గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియో చేస్తాను ఎగ్జామ్ టిప్స్, వెరీ ఇంపార్టెంట్ మంచి వీడియో చేస్తాను. ఏ విధంగా తెలియని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే చాలామంది ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనం కొంతమంది అనుకుంటాం కదా సో వాడు ఏం చదవడు వాడికి జాబ్ వచ్చింది, వాడు నార్మల్గా చదువుతాడు వాడికి జాబ్ వచ్చిందంటే వాడు స్మార్ట్గా ఆలోచించుంటాడు. సో అందరూ హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ కూడా నమ్ముకోవాలి. సో కాబట్టి ఏంటంటే సో అది వెరీ ఇంపార్టెంట్గా నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఆ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నేను 2 డేస్లో ఆ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా. సో ఇది అయితే ఈరోజు వీడియో. ఎవరికైతే 2 March ఎగ్జామ్ ఉందో వాళ్ళకైతే ఆల్ ది వెరీ బెస్ట్. సో బెటర్గా పర్ఫామ్ చేసి అయితే రండి. ఇది అయితే ఈరోజు వీడియో. సో వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.